మూవీ ఇండస్ట్రీలో డైనమిక్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. ఒకప్పుడు ఒకలా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒక రేంజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలాగే వైస్ వర్స కూడా. లేక ఇంకా ఇలాగే కంటిన్యూ అవ్వాలా, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళమా అనే టైంలో ఒక సెకండ్ ఛాన్స్ వస్తుంది. దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని అది ఇలా యూజ్ చేసుకోవాలి ఛాన్స్ని అని ప్రూవ్ చేస్తారు కొంతమంది. అలా గేర్ మార్చి సక్సెస్ కొట్టిన యాక్ట్రెస్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కమిడియన్ టు హీరో అవ్వని ఆర్ డైరెక్టర్, లేక హీరో టు విలన్ అవ్వని, ఇలా చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ చేసిన వాళ్ళని కవర్ చేస్తున్న ఈ వీడియోలో. ముందైతే మీరు మన ఛానల్కి ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా. నెంబర్ 8, వరలక్ష్మి శరత్ కుమార్. యాక్చువల్లీ ఆడిషన్ చేశాక అప్పట్లోనే శంకర్ గారి బాయ్స్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చిందంట వరలక్ష్మికి. కానీ ఫాదర్ శరత్ కుమార్ పర్మిషన్ ఇవ్వలేదని రిజెక్ట్ చేశారంట. సేమ్ రీజన్ వల్ల ప్రేమిస్తేలో ఛాన్స్ కూడా పోయింది. ఇక 2012లో పోడా పోడీలో సింబు పక్కన హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ నెక్స్ట్ కొన్నిటిల్లో హీరోయిన్గా గ్లామర్ రోల్స్లో కనిపించినా కానీ జస్ట్ 3 మూవీస్ తర్వాత హీరోయిన్గా కాదు, మంచి రోల్స్ చేయాలి, గ్లామర్ రోల్స్లో చాలామంది ఉన్నారు. పైగా తను అంతగా సెట్ కాను అనే థాట్లో ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కానీ సపోర్టింగ్ అండ్ విలన్ రోల్స్కి షిఫ్ట్ అయ్యారు. క్రాక్, వీరసింహారెడ్డి, సర్కార్, యశోద, నాంది, ఇలా చాలా వాటిల్లో. అసలు రైటర్స్ స్టోరీ రాస్తున్నప్పుడు కొన్ని క్యారెక్టర్స్కి ఎవరిని ఊహించుకోలేక తర్వాత తీసేస్తారు. ఇండస్ట్రీలో ఎవరో అలాంటి క్యారెక్టర్కి సెట్ అవుతారనే ఐడియా కూడా రాదు. అలాంటి రోల్స్లో వరలక్ష్మి శరత్ కుమార్ చేస్తున్న కొన్ని రోల్స్ ఉంటాయి. నెంబర్ 7, సత్యం రాజేష్. కామెడీ రోల్స్ చేస్తూ ఇలా ఉండిపోయారు, కానీ ముందే సీరియస్ రోల్స్ చేసే ఛాన్స్ వచ్చుంటే చెలరేగిపోయి ఉండేవారు సత్యం రాజేష్. అసలు ముందుగా విలన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారంట. బట్ తర్వాత సపోర్టింగ్ అండ్ కామెడీ రోల్స్ చేశారు. 2005 నిరీక్షణ మూవీలో విలన్గా స్కోప్ ఎక్కువ ఉన్న రోల్ చేసినా ఆ మూవీ అంతగా తెలియకపోవడంతో పాపులారిటీ రాలేదు. ఇక మళ్ళీ కామెడీ వైపే వెళ్ళడం జరిగింది. తర్వాత చాలా ఇయర్స్కి క్షణంలో ఒక డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్ చౌదరి రోల్లో చూసాం. ఇక నాయకిలో కూడా లీడ్ రోల్, మసూదాలో ఇంపార్టెంట్ రోల్, మా ఊరి పొలిమేర ఫ్రాంచైజ్ తోటైతే పీక్ పర్ఫార్మెన్స్ ఏంటో చూపించారు. సటిల్ ఉండాల్సిన చోట సటిల్గా, నెగిటివ్ షేడ్స్ ఉండాల్సిన చోట అలాంటి ఎక్స్ప్రెషన్స్తో కొమరయ్య రోల్లో జీవించేశారు. ఇక నెక్స్ట్ టెనెంట్ అనే మూవీలో లీడ్ రోల్తో రాబోతున్నారు సత్యం రాజేష్. ఇలాగే అప్పుడప్పుడు యాక్టింగ్ స్కోప్ ఉండే సినిమా ఛాన్సులు ఇంకా వస్తే న్యూ వేరియేషన్స్లో చూడొచ్చు. అవును, ఒకటే, థియేట్రికల్ రిలీజెస్ ఎన్నెన్నో ఉన్నాయి కదా సంక్రాంతికి. మీరు నన్ను అడగచ్చు, థియేటర్కి ఎంత పెట్టి ఇన్ని సినిమాలు నువ్వు ఎలా వెళ్తావు అని. నా బడ్జెట్ సేవింగ్ ఏంటో చెప్తాను. అది ఏదో కాదు, నేను వాడేది IDFC క్రెడిట్ కార్డ్. మీరు కింద ఉన్న లింక్తో అప్లై చేసుకుంటే బుక్ మై షోలో మంత్కి ఫ్లాట్ 750 ఆఫ్ 2 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. అంటే ఒక ఫ్యామిలీ 2 సినిమాలు ఫ్రీగా చూసేయచ్చు ఎవ్రీ మంత్. ఇలాంటి సీక్రెట్స్ ఎవరో చెప్పరు, బట్ నేను చెప్తున్నా. అలాగే పేటీఎంలో బై 1 గెట్ 1 మూవీ టికెట్ ఆఫర్ 2 టైమ్స్. ఇంకా ఇదైపోతే 25% డిస్కౌంట్ ఆన్ టికెట్స్. ఇలా ఎన్నో ఉన్నాయి. మూవీ లవర్స్కి బెస్ట్ కార్డ్ ఇది. మూవీస్ మాత్రమే కాకుండా అయితే 25% డిస్కౌంట్ ఆన్ డైనింగ్, అప్ టు 10 టైమ్స్ రివార్డ్స్ ఆన్ పర్చేజెస్, 500 రూపీస్ గిఫ్ట్ వోచర్, ఇవన్నీ వితౌట్ ఎనీ జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీ. నన్ను అడిగితే పెద్ద లూటేది. నెంబర్ 6, ప్రియదర్శి. షార్ట్ ఫిలిమ్స్ అండ్ స్మాల్ రోల్స్తో స్టార్ట్ అయ్యి పెళ్లి చూపులతో బిగ్ బ్రేక్ వచ్చింది కెరీర్లో. ఇక నెక్స్ట్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కామెడీ అండ్ సపోర్టింగ్ రోల్స్లో వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రయారిటీ అయ్యారు. ఇక అప్పుడప్పుడు హీరోగా కూడా ఆల్మోస్ట్ మూవీస్లో తన సెలక్షన్ ఏంటో ప్రూవ్ చేసాయి. అలా అటు క్రిటికల్గాను కమర్షియల్గాను సక్సెస్లు కొడుతున్నారు. మల్లేశంతో హీరోగా ఇన్స్పిరేషనల్ మూవీతో డెబ్యూ ఇచ్చి తాను ఎంత డిఫరెంటో చెప్పకనే చెప్పారు. మెయిల్తో ప్రామిసింగ్ కంటెంట్. ఇక బలగం గురించి అయితే స్పెషల్గా చెప్పక్కర్లేదు. అలాగే దాదాపు హీరోకి తగ్గ ఇంపార్టెంట్ రోల్స్లో జాతిరత్నాలు అండ్ ఒకే ఒక జీవితంలో కూడా స్కోప్ ఉంటుంది. ఇలా బ్యాలెన్స్డ్గా కామెడీ, సపోర్టింగ్ అండ్ లీడ్ రోల్స్లో అన్నీ కవర్ చేస్తూ తనకు నచ్చిన రోల్కి తగ్గట్టు మార్చుకొని ఎవాల్వ్ అవ్వటం చూడొచ్చు, ఒకదానికే అన్నీ స్టిక్ అవ్వకుండా. నెంబర్ 5, శ్రియారెడ్డి. 70s అండ్ 80s ఇండియన్ టెస్ట్ క్రికెటర్ అయిన భరత్ రెడ్డి గారి డాటరే ఈ శ్రియారెడ్డి. ముందుగా SS మ్యూజిక్ ఛానల్లో VJగా వర్క్ స్టార్ట్ చేసి పాపులర్ అయ్యాక మూవీ ఛాన్సులు వచ్చాయి. విక్రమ్స్ సమురై మూవీలో స్మాల్ రోల్. ఇక డెబ్యూ లీడ్ రోల్ అంటే తెలుగు హీరో రాజాతో 2003 అప్పుడప్పుడు అనే మూవీలో హీరోయిన్గా స్టార్ట్ చేశారు. అమ్మ చెప్పింది, పొగరు, నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ కాంచీవరం దాకా,
10 మూవీస్లో అలా లీడ్ రోల్, సపోర్టింగ్ రోల్, నెగిటివ్ రోల్ ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళారు. 2006 పొగరు షూటింగ్లో విశాల్స్ బ్రదర్ విక్రమ్ కృష్ణతో రిలేషన్ స్టార్ట్ అయ్యాక 2008లో మ్యారేజ్ చేసుకున్నాక లాంగ్ బ్రేక్ ఇచ్చేశారు. మళ్ళీ రీఎంట్రీ ఇద్దామని అనుకున్నప్పుడు గ్రేట్ స్టోరీ అండ్ క్యారెక్టరైజేషన్ ఉంటేనే చెయ్యాలని ఫిక్స్ అయ్యారంట. అలా ఎన్నెన్నో స్క్రిప్ట్స్ రిజెక్టెడ్లోకి వెళ్ళిపోయాయి. అలా అన్రిలీజ్డ్ మూవీ అయినా అండావా కానం అండ్ డైరెక్ట్ ఓటీటీ మూవీ సమ్టైమ్స్తో రీఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ సుడల్ వెబ్ సిరీస్తో లీడ్ రోల్లో కూడా. ఇప్పుడు చూస్తే 2 ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ సలార్ అండ్ ఓజీలో. సలార్ పార్ట్ 1లో రాధారామమన్నారుగా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందేగా. ఈ 2 సినిమాలకు కూడా ముందు స్టోరీ ఎలా ఉంటుందో చిన్న క్యారెక్టర్ ఏమో అని రిజెక్ట్ చేశారంట. బట్ ఫర్దర్ డిస్కషన్స్లో ఫైనల్గా ఓకే చేసి ప్రొసీడ్ అయ్యారు. ఒక రకంగా నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్కి ఓకే చేస్తారని క్యూరియాసిటీ ఉంది. అంటే తన క్యారెక్టర్ అండ్ స్క్రిప్ట్ గురించి ఆలోచిస్తున్నారు కదా, దట్స్ వై. నెంబర్ 4 వినయ్ రాయ్. ఆ హైట్ అండ్ ఆ విలన్ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది డేంజరస్ విలన్ రోల్కి. నీవల్లేతో 2007లో బ్లాక్ బస్టర్ డెబ్యూ ఇచ్చి ఆ నెక్స్ట్ తెలుగులో వానా మూవీలో కూడా హీరోగా చేశారు. నెక్స్ట్ కొన్ని 3 to 4 హిట్స్ వచ్చాయి. బట్ ఆ తర్వాత మాత్రం కమర్షియల్ సక్సెస్లు రాలేదు. తర్వాత అయితే విశాల్స్ డిటెక్టివ్లో డెవిల్గా నెగిటివ్ రోల్లో కనిపించి ఇంప్రెస్ చేశారు. దాని తర్వాత కొన్ని ఇయర్స్కి డాక్టర్లో కూడా. ఇంచుమించు అలాంటి రోల్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. ఈటీ, క్రిస్టోఫర్, వీరన్, గాంధీవదారి అర్జున అని అప్కమింగ్ హనుమాన్ అండ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగమయ్యారు. ఇవే కాకుండా నెగిటివ్ అండ్ లీడ్ రోల్స్లో చాలా మూవీ ప్రాజెక్ట్స్ పైప్లైన్లో ఉన్నాయి. అసలు 2009 టైంలోనే ఒక బిగ్ డైరెక్టర్ మంచి విలన్ రోల్ ఆఫర్ చేశారంట వినయ్కి. బట్ రోల్ ఒప్పుకొని చేస్తే మళ్ళీ హీరో కింద ఛాన్సులు రావేమో అని రిజెక్ట్ చేశారంట. కానీ ఇప్పుడు చూస్తే కొంతమంది ప్యారలల్గా అటు హీరో అండ్ విలన్గా చేస్తున్నారు. సో అలా చేసి ఉండాల్సింది అప్పుడే అని చిన్న రిగ్రెట్ ఫీల్ అయ్యారంట. ఎనీవే ఇప్పుడైతే అదే ఫాలో అవుతున్నారు. నెంబర్ 3 వేణు ఎల్దండి ఏకేఏ వేణు టిల్లు. సుమారు 200+ మూవీస్లో కమిడియన్గా చేశారు వేణు. మున్నాలో టిల్లు రోల్ ఫేమస్ అయ్యి నిక్నేమ్గా వేణు టిల్లు వచ్చింది. నెక్స్ట్ జబర్దస్త్ షోలో ఇంకొంచెం దగ్గరయ్యారు డైలీ టీవీ ఆడియన్స్కి. ఈ మధ్యలో అక్కడ కామెడీ షోస్ చేస్తుండగా అందులోనూ ఒక స్క్రిప్ట్ వల్ల పెద్ద ఇష్యూవే జరిగి అరెస్ట్ అయ్యారు కూడా. ఆ టైంలో అసలు ఏం చెయ్యాలి, ఫ్యూచర్ ఏంటి అని ఫ్రస్ట్రేషన్లో ఉండగా అనుకోకుండా రుద్రమదేవిలో ఒక ఎలివేషన్ డైలాగ్ రాసే ఛాన్స్ అండ్ అలాగే జైలవ కోసం కూడా ఒక యాక్షన్ ఎపిసోడ్ రాసే ఛాన్స్ దక్కింది. దీంతో నేనెందుకు ఒక సినిమా తీయకూడదు, తీయాలి అని కాన్ఫిడెన్స్తో ముందుకు స్టెప్ వేశారు వేణు. అలా నేనెందుకు డైరెక్టర్ కాకూడదు అనే పాయింట్ నుంచి వచ్చిందే ఈ బలగం అనే మూవీ అన్నారు. క్లియర్గా చెప్పాలంటే బిఫోర్ బలగంకి ఆఫ్టర్ బలగంకి ఫుల్ కాంట్రాస్ట్ అయింది వేణు లైఫ్. తన లైఫ్నే మార్చేసింది తనకి దొరికిన ఈ సెకండ్ ఛాన్స్. ఆఫ్టర్ బలగం 3 స్టోరీస్ ఉన్నాయి, తీయాలి అని ఉంది అన్నారు. అండ్ రీసెంట్గా ఒక స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయినట్టు అప్డేట్ కూడా ఇచ్చారు. నెంబర్ 2 సూరి. మేబీ ఒక 14 years బ్యాక్ నుంచి మనకు తెలిసేమో అండ్ అప్పుడే కెరీర్ స్టార్ట్ అయిందేమో అనుకోవచ్చు. కానీ తనది 25 years జర్నీ. 20 years ఏజ్లోనే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి చెన్నైకి వెళ్ళి క్లీనర్గా చేస్తూ మూవీ ఛాన్సుల కోసం ఆడిషన్స్ ఇచ్చేవారంట. అలా 1998లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి అన్క్రెడిటెడ్ అండ్ మైనర్ రోల్స్లో ఇయర్కి 1 or 2 మూవీస్లో మాత్రమే చేస్తూ ఉండేవారు. దాదాపు 10 years పాటు ఇలా జరిగిందంట. 2009లో వెన్నెల కబడ్డీకులు మూవీలో పెద్ద బ్రేక్ వచ్చింది. ఇది భీమిలి కబడ్డీ జట్టుకి ఒరిజినల్. దీంట్లో ధన్రాజ్ రోల్ ప్లే చేశాక పరోటా సూరిగా ఫేమ్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ నుంచి డజన్ సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యలో హీరోగా ఛాన్సులు వచ్చినా కానీ ఏది పడితే అది కాకుండా మంచి ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేశారు. 2018 టైంలో ఏదో ఒక రోల్ కోసం వెట్రిమరన్ ఆఫీస్కి వెళ్తే ఒక స్టోరీ చెప్పారంట. లీడ్ అండ్ సపోర్టింగ్ రోల్స్ అని ఎక్కువే చెప్తున్నారంట, కానీ ఏ రోల్ అనేది మాత్రం చెప్పట్లేదంట. ఇంతకీ ఏ సపోర్టింగ్ రోల్ అని అడిగితే నువ్వే హీరో అని చెప్పాక షాక్ అయ్యారంట సూరి. అప్పుడే వడా చెన్నై షూటింగ్ అవుతుంది అండ్ ఆ తర్వాత అసురన్ బ్లాక్ బస్టర్. మనతో సినిమా ఏం చేస్తారులే అని అనుకున్నారంట. కానీ మళ్ళీ కాంటాక్ట్ అయ్యి హీరోగానే దుబాయ్ బ్యాక్డ్రాప్లో ఉండే వేరే స్టోరీ చెప్పారు. ఇది కూడా వర్కౌట్ అవ్వక ఫైనల్గా విడుదలైని ఫైనల్ చేసుకొని తీశారు.
షూటింగ్ కూడా ఎక్కువ టైమే పట్టింది. బడ్జెట్ కూడా ఎస్టిమేటెడ్ కన్నా 10 టైమ్స్ అయింది. 4 crores అనుకుంటే 40 crores తో తీశారు. ఇక మూవీ రిలీజ్ తర్వాత నాట్ ఓన్లీ కమెడియన్, ఒక పర్ఫార్మర్ ఉన్నాడు అని ఇండస్ట్రీ గుర్తించింది. ఇక ఇది రిలీజ్ అవ్వకముందే లీడ్ రోల్లో 2 మంచి ప్రాజెక్ట్స్కి ఓకే చెప్పేసి స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇంకో 2. ఇవన్నీ చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్. సో ఇలా సూరి నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయినట్టే. నెంబర్ 1 అరవింద్ స్వామి. స్టార్టింగ్లోనే మణిరత్నం గారి 3 మూవీస్లో యాక్ట్ చేసి పాన్ ఇండియా స్టేటస్ని తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశారు 2000 ఇయర్ వరకు. కొన్ని ఫ్లాప్స్ తర్వాత ఇక వద్దులే బిజినెస్ చేసుకుందామని మూవీస్ చేయడం ఆపేశారు కంప్లీట్లీ. మళ్ళీ 13 years తర్వాత కడలిలో ఒక రోల్తో రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా గుడ్ రెస్పాన్స్ తెచ్చుకోలేదు. లో లెవెల్లో సైన్ ఆఫ్ చేయకూడదు, ఈసారి అదిరిపోయే ప్రాజెక్ట్ చెయ్యాలని డిసైడ్ అయిన టైంలో నెక్స్ట్ తనే ఓరువన్ని యాక్సెప్ట్ చేసి యాక్ట్ చేశారు. ఒక స్టైలిష్ అండ్ ఇంటెలిజెంట్ నెగిటివ్ రోల్లో కనిపించి అందరినీ ఇంప్రెస్ చేశారు. బేభత్సమైన నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. సిద్ధార్థ్ అభిమన్యు అనే రోల్ని ఒక ట్రేడ్ మార్క్గా సెట్ చేశారు. విలన్ అంటే ఇలానే ఉండాలి అనే స్టీరియోటైప్స్ని బ్రేక్ చేసిన అతి కొద్ది సినిమాల్లో ఒకటే. అలా తర్వాత దానికి రీమేక్ అయిన ధ్రువ, బోగన్, నవాబ్, ఇంకా లాస్ట్ ఇయర్ కస్టడీ, ఈ మూవీస్లో కూడా కంటిన్యూ చేయడం జరిగింది. ఇవే కాదు ఇంకా చాలా అన్రిలీజ్డ్ ఫిలిమ్స్ కూడా ఉన్నాయి. అలాగే హీరో అండ్ సపోర్టింగ్ రోల్స్లో డైరెక్టర్గా ట్రయల్ వేశారు. వీళ్ళే కాదు ఇంకా కొంతమంది ట్రాక్ మార్చిన వాళ్ళు ఉన్నారు. వారిని ఆల్రెడీ ఈ వీడియోలో కవర్ చేశాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది కూడా ఒక లుక్ వేసేయండి. సో ఇది మరి వీడియో. ఇందులో ఎవరి సెకండ్ ఎంట్రీ ఆర్ సెకండ్ ఛాన్స్ ఆర్ సెకండ్ స్టెప్ మీకు ఇష్టమో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.